తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని నారాయణ స్కూల్ నిర్వహణపై స్థానికులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ బొమ్మ సెంటర్లోని రద్దీ ప్రాంతంలో పాఠశాల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలు, విద్యార్థుల భద్రత, అనుమతుల అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? స్థానికులు చెప్తున్న ఆరోపణలేంటి? అధికారుల స్పందన ఏమైనా ఉన్నదా? నేటి బాలలే రేపటి పౌరులు. పూర్తిగా కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థులు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ పిల్లలను అయితే మాత్రం మంచి చదువు అందించాలంటూ కూడా మంచి పాఠశాలలు అయితే మాత్రం ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజు కొన్ని కార్పొరేట్ పాఠశాలలు అయితే మాత్రం లక్షల ఫీజులు వసూలు చేస్తూ కూడా ఆ విద్యార్థులకి అయితే మాత్రం చదువునైతే మాత్రం పూర్తిగా కూడా గదుల్లోనే బంధించి ఏదైతే పూర్తి స్థాయిలో ఆ పిల్లలకైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిర్బంధించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో మనం ఏదైతే చూస్తున్నామో నారాయణ స్కూల్ అయితే మాత్రం ఈ సందులో ఏదైతే మన వెనకాల కనబడుతున్నటువంటి బిల్డింగ్ లో అయితే మాత్రం పిల్లలతో అయితే మాత్రం స్టడీని అయితే మాత్రం పూర్తిగా చేస్తున్నారు. అయితే మన పేరున్న ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడికి సంబంధించినటువంటి విద్యార్థులపై అయితే మాత్రం ఒత్తిడి భారం పెరుగుతుంది. అదే విధంగా వారు ర్యాంకులు తీసుకురావాలంటూ కూడా ఇదే బిల్డింగుల్లో అయితే మాత్రం పూర్తిగా కూడా ఏదేంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చటి పొలాల మధ్య పిల్లలు చాలా ప్రశాంతంగా చదువుకోవాలి, వారి విద్యను అత్యంత ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని చెప్పేసి అయితే మాత్రం తల్లిదండ్రులు లక్షలు దాటైనా సరే అటు ఫీజులు కానివ్వండి, ఇటు బుక్స్ కానివ్వండి, అటు బస్సుల ఫీజులు కానివ్వండి, అనేక విధాలుగా అయితే మాత్రం వారు కష్టపడి అయితే మాత్రం పిల్లలను అయితే మాత్రం చదివించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ కూడా యాజమాన్యాల పరిస్థితి చూస్తుంటే కూడా పాఠశాలలో లక్షల రూపాయలు ఎట్టయితే మాత్రం ఇటువంటి చిన్న గదులు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎంఈఓ ఏం చేస్తున్నారు? జిల్లా విద్యాశాఖ అధికారి ఏం చేస్తున్నారు? మండల విద్యాశాఖ అధికారికి మరి ఇక్కడ కనబడటం లేదా? మండల విద్యాశాఖ అధికారి అనపర్తిలో చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లు చేస్తున్న అరాచకాలు అయితే మాత్రం కనబడటం లేదా? ఇటువంటి చిన్న గదుల్లో పిల్లల్ని బంధించి ఎటువంటి విశాలమైన ప్రాంగణం లేదు, ఆట స్థలాలు లేవు, ఏదీ లేగా ఎటువంటి జాగ్రత్తలు కూడా పాటించకుండా కార్పొరేట్ స్కూల్లో అయితే మాత్రం కోట్ల రూపాయలు అయితే మాత్రం దండుకుంటున్న పరిస్థితి ఉంది. విద్య ఒకటే ముఖ్యం కాదు, ఆటలు ఉండాలి, నైపుణ్యం, వాళ్ళపై ఒత్తిడి లేకుండా ఇప్పటికే మనం చూస్తున్నాము. మానసిక ఒత్తిడితో ఎన్నో కార్పొరేట్ స్కూల్లో పిల్లలు అయితే మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా నిమ్మక నీరెత్తట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే విజయవాడ లో చూస్తున్నాం మనం. ఇదే సంబంధించినటువంటి స్కూల్ అయితే మాత్రం నారాయణ స్కూల్ విద్యా సంస్థలు అయితే మాత్రం అనపర్తి రోడ్లు అయితే మాత్రం వాహనాలు అయితే మాత్రం పార్క్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తల్లిదండ్రులు అయితే మాత్రం మరొక విద్యా పాఠశాలకు అయితే మాత్రం చేర్చినప్పటికీ కూడా ఇటువంటి స్కూళ్ళు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇటువంటి బిల్డింగుల్లో అయితే మాత్రం చిన్న పిల్లలను పూర్తిగా కూడా మగ్గిపెట్టి వారిని పూర్తిగా రుద్ది విద్యాభ్యాసం చెయ్యాలని చూస్తున్నట్టు ఇప్పటికే తల్లిదండ్రులు అయితే మాత్రం కంప్లైంట్ అవ్వడం జరిగింది. బీఆర్కే న్యూస్ అయితే మాత్రం ఆశ్రయించడం జరిగింది. చదువు మాట ఏమో గాని పిల్లల మానసిక ఒత్తిడిపై అయితే మాత్రం పూర్తిగా భారం పడి వాళ్ళకి ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి ఉంది. ఒక్కొక్క క్షణాల్లో అయితే మాత్రం వారు సైలెంట్ గా ఉండిపోవడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా అనపర్తి నియోజకవర్గంలో ప్రజలైతే మాత్రం బీఆర్కే న్యూస్ కి అయితే మాత్రం చెప్పడం జరిగింది. వారు చెప్పడమే కాదు, విజయవాడ ద్వారా ఎక్స్క్లూజివ్ విజయవాడ ద్వారా ఈ రోజు అనపర్తి నియోజకవర్గం మెయిన్ రోడ్ లో అయితే మాత్రం ఉన్నతాధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు కానివ్వండి, వీరందరూ కూడా ఏదో చేశామంటూ కూడా అడావుడులు చేశారు తప్ప మరి ఎవరైతే సందులో గొంతులో ఉన్నటువంటి ఇటువంటి పాఠశాలలపై పూర్తి చర్యలు తీసుకుంటారా లేదా అనే విషయంపై అయితే మాత్రం గ్రామ స్థాయి కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కానివ్వండి, మండల స్థాయి వైపు కానివ్వండి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, ఇటుపక్క చూసుకున్నట్లయితే అటు ప్రయాణికులు కానివ్వండి, రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఏ చిన్న పిల్లవాడైనా, ఏ చిన్నపిల్ల విద్యార్థి అయినా బస్సు ఎక్కేటప్పుడు ఈ మెయిన్ రోడ్ లో మరి విజువల్స్ చూడవచ్చు. బస్సుల్లో ఎక్కే క్రమంలో పరిగెడుతున్న సమయంలో అటుపక్క మోపెడ్లు, అటుపక్క వాహనాలు స్పీడ్గా వచ్చే సమయంలో వాహనాల కింద పడితే ఎవరు బాధ్యత వహిస్తారు? కార్పొరేట్ సంస్థలు చేతులు దులుపుకుంటారు. అటుపక్క 1000 లక్ష అంటూ కూడా ప్రాణాలకైతే మాత్రం రేటు కట్టిన పరిస్థితి కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలు చూస్తున్నాము. ఇటువంటి కార్పొరేట్ సంస్థలపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది? ఎటువంటి పర్మిషన్లు ఇచ్చారు? ఇటువంటి ప్రైవేటు పాఠశాలలో అయితే మాత్రం పూర్తిగా కూడా
ఆట స్థలాలు ఉన్నాయా, ఫైర్ సిబ్బంది ఉందా, ముఖ్యంగా బస్ ఫిట్నెస్ ఉన్నాయా? బస్ ఫిట్నెస్ అయితే మాత్రం ఆర్టీఓ అధికారులు అయితే మాత్రం అనపర్తి వైపు అయితే మాత్రం అసలు చూసిన పరిస్థితి లేదు. ఏదో నామ్గా వచ్చారట, వెళ్ళారట, చూసారట అన్నట్టుగానే అయితే అనపర్తి నియోజకవర్గం వైపు అయితే మాత్రం ఏ ప్రైవేటు పాఠశాలలో కూడా ఆర్టీఓ అధికారి ఇక స్కూల్ ఓపెన్ చేసే సమయంలో అయితే మాత్రం ఒక్కసారి కూడా అనపర్తి నియోజకవర్గం అడుగుపెట్టిన దాఖలు లేవని చెప్పేసి కూడా విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి ఉంది.